హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సృష్టిలో జరుగుతున్న కొన్ని అద్భుతాల గురించి తెలుసుకుందాం. ప్రకృతిలో ప్రతిదీ సహజంగా జరిగిపోతూనే ఉంటుంది. మట్టిలో పడిన విత్తనం మొలకై అదే ఆ తరువాత మొక్క అవుతుంది. ఆ తరువాత పువ్వు, కాయ, పండు, ఇలా అన్నీ సహజంగా జరిగిపోతూనే ఉంటాయి. జీవుల యొక్క జీవితం కూడా అంతేనండి. పుట్టడం, తర్వాత బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, మరణం, ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి సహజంగా జరిగిపోతూనే ఉంటాయి. ఏ జీవి కూడా దేన్ని ఆపలేదు. ఇదేనండి యుగాల నుండి జరుగుతున్న సృష్టి యొక్క మహా అద్భుతం. అలాగే జీవుల యొక్క శరీర నిర్మాణం కూడా ఒక అద్భుతం అండి. అన్ని జీవుల యొక్క అవయవ నిర్మాణం, శ్వాస నిశ్వాసలు, జీవులు తీసుకుంటున్న ఆహారం, ఆ తరువాత జీవుల శరీరం లోపల జరుగుతున్న ప్రక్రియ, అలా అంతా జీవుల ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతూ ఉంటుంది. ఏ జీవికైనా సరే తల్లి గర్భములో ఉన్నప్పటి నుండి నిత్యము మృత్యువు వెన్నంటే ఉంటుందండి. ఏ జీవికైనా తమ ఆయుష్ సదా తరుగుతూనే ఉంటుంది. మృత్యువుకు ఎలాంటి భేదాలు ఉండవు. గర్భంలో శిశువా, లేక బాలుడా, యవ్వనుడా, ముసలివాళ్ళ, స్త్రీయ, పురుషుడా, లేక పేదవాడా, ధనికుడా, లేక మేధావా, మూర్ఖుడా, లేక మూగ జీవుల అన్న భేదం మృత్యువుకు ఉండదండి. అందరినీ సమానంగా కబలిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, దీక్షలు, యాత్రలు, పూజలు, ఇలాంటివన్నీ ఏవేవో కోరికల కోసం చేస్తారు. అంతేగాని అలాంటివి ఏవి కూడా జనన మరణ చక్రము నుండి ఏ జీవిని విముక్తి చేయలేవండి. అంతా జీవుల యొక్క కర్మానుసారమే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అక్కేనా టెక్ వరల్డ్ మరియు అక్కేనా వీడియోస్ లైఫ్ ఫ్యాక్ట్స్ను యూట్యూబ్లో చూడండి. సర్వే ప్రాణి సుఖినో భవంతు. జై హింద్.